హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు అయితే వంకాయ మసాలా తయారీ విధానం తెలుసుకుందామండి. అది కూడా కుక్కర్లో వేసి చేసామంటే ఈజీ ప్రాసెస్తో అయిపోతుందండి. మనం మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి కట్టడానికి కూడా ఈజీ ప్రాసెస్తోనే సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పదండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేగనివ్వాలి. అది వేగినాక కొంచెం కొబ్బరి వేసుకోవాలి, ఎండు కొబ్బరి. అది వేసి వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇలా వేసి అది వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. దాంట్లోనే వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దాంట్లో ఒక నిమ్మపండు అంతా చింతపండు వేసుకోవాలి. ఇలా చింతపండు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారనివ్వాలి. అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. అది మిక్సీలో వేసి దాంట్లోనే సాల్ట్ వేసుకోవాలి 2 స్పూన్లు. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఎక్కువైనా తక్కువైనా. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసిన తర్వాత మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసిన మసాలాని కొంచెం కొంచెం తీసుకొని వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా ఇలా కట్ చేయాలి. ఒక వంకాయని మసాలా ఇంకొక ఎలా కట్ చేసుకుంటామో అలాగా చేసుకొని ఇలా మధ్యన మసాలా మొత్తం పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయలకు ఒక్కొక్క దానికి అన్ని వంకాయలకు పెట్టుకోవాలండి. ఇలా అన్నింటి లోపల పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టుకోవాలి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంట కానీ నచ్చినట్టయితే లైక్ మాత్రం తప్పకుండా చేయండి. లైక్ చేస్తేనే ఇంకా ముందుకు వెళ్తుంది నా వీడియోస్. నా ఛానల్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇలా మసాలా మొత్తం పెట్టిన తర్వాత కుక్కర్ పెట్టుకోవాలి స్టవ్ పైన. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలండి. వంకాయ మసాలాలో టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి అది వేగిన తర్వాత కొంచెం 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసి వేగిన తర్వాత వంకాయలను వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వంకాయలన్నీ వేసుకోవాలి. ఇలా మొత్తం వంకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇది ఆయిల్లో కొంచెం సేపు మగ్గనిస్తామండి కలిపి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక 2 పెద్ద సైజు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకొని అవి వేసుకోవాలి. ఇలా దాంట్లో వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇలా కొంచెం ఆయిల్లో మగ్గాలండి. ఇది కొంచెం మగ్గింది. ఇప్పుడు దీంట్లో మనం మిగిలిన మసాలా మొత్తం వేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దాంట్లోనే 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇలా గరం మసాలా ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి దాంట్లోనే. ఇలా కొంచెం వాటర్ వేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనకి ఎంత వాటర్ సరిపోతుందో అంత గ్రేవీ చేసుకోవాలండి. ఇదే స్టేజ్లో కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు తగ్గింది, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇలా వేసి కలిపి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఒకటే విజిల్ పెట్టాలండి, ఎందుకంటే వంకాయ తొందరగా ఉడికిపోతుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసి చూసాను, చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. వంకాయ కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్తో చాలా బాగుంటుంది. కర్రీ కూడా సూపర్ టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి.
ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే పొద్దున్నే చేయలేము కదా అంత తొందరగా, అంటే అందుకని ఇలా చేసుకున్నాం అనుకో ఈజీగా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, సూపర్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే ముందుకు నడిపియండి. నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. నా శారీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. నా శారీ కలెక్షన్ కూడా చూడండి. చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.